బంగారం కొనాలనుకుంటున్నారా? మరి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా? ఏప్రిల్ మేలో భారీగా ఎగబాకిన బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయంగా హెచ్చుతగ్గులున్నప్పటికీ దేశీయంగా మాత్రం ఇవాళ గోల్డ్ రేటు పడిపోయింది. దీంతో వరుసగా రెండో రోజు బంగారం ధర తగ్గినట్లయింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్కి $2,328 వద్ద కొనసాగుతుంది. ఇదే సమయంలో స్పాట్ సిల్వర్ రేట్ $29 వద్ద ఉంది. మరోవైపు ఇదే సమయంలో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.37 వద్ద ట్రేడ్ అవుతుంది. డాలర్ స్వల్పంగా తగ్గటం వల్ల రూపాయి విలువ మెరుగైందని చెప్పొచ్చు. ఇటీవల ఒక దశలో రూపాయి విలువ 83.50 పైన కొనసాగిందన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా ఎన్నో అంశాలు ఈ డాలర్ రూపాయి విలువను ప్రభావితం చేస్తుందని చెప్పొచ్చు. దేశీయంగా బంగారం వెండి రేట్ల విషయానికొస్తే హైదరాబాద్ లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర $100 తగ్గింది. దీంతో తులం గోల్డ్ ఇక్కడ 66,200 మార్క్ వద్ద ట్రేడ్ అవుతుంది. కిందటి రోజు కూడా ఈ గోల్డ్ రేట్ $200 పతనమైంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర విషయానికొస్తే ఇవాళ $110 పడిపోయింది. అంతకు ముందు రోజు $220 తగ్గగా ఇప్పుడు 10 గ్రాముల పసిడి రేట్ $62,220 వద్ద ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం రేట్లు పడిపోయాయి. ఇక్కడ $100 పడిపోగా 22 క్యారెట్ల పసిడి రేట్ తులం $66,350 వద్ద ఉంది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా 10 గ్రాములకు $72,470 వద్ద కొనసాగుతుంది. ఇది కిందటి రోజు $220 పడిపోయింది. దేశీయంగా బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి రేట్లు మాత్రం పెరగటం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర 91,800 మార్కుకు చేరింది. గత 4 రోజులుగా బంగారం ధర ఇక్కడ తగ్గలేదు. చివరిగా $200 పతనమైంది. హైదరాబాద్ లో సిల్వర్ రేట్ $500 పెరిగి కిలో 96,000 మార్కుకు ఎగబాకింది. బంగారం వెండి ధరలు ప్రాంతాల్ని బట్టి మారుతుంటాయి. స్థానిక పన్ను రేట్లు కూడా ధరల్ని ప్రభావితం చేస్తుంటాయి.